హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బొచ్చాస్ కిచెన్. ఫ్రెండ్స్, రీసెంట్‌గా నేను బద్రీనాథ్ టెంపుల్‌కి వెళ్ళానండి. ఈ టెంపుల్ మన హైదరాబాద్‌లో మేడ్చల్ బస్ డిపోకి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బండమైలారం అనే విలేజ్‌లో ఉందండి. ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్ ఆలయానికి రెప్లికా అండి ఇది. ఈ టెంపుల్‌ని 2018లో స్టార్ట్ చేసి 2023 జూన్‌కి కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టెంపుల్ నిర్మించిన కాంట్రాక్టరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ రామానుజాచార్య టెంపుల్ కాంట్రాక్టర్స్‌లో ఒకరండి. ఇక్కడ వర్క్ చేసే పూజారులందరితో సహా ఉత్తరాఖండ్ బద్రీనాథ్ నుండే వచ్చారు. ఈ టెంపుల్ నిర్మించిన ఉత్తరాఖండ్ కళ్యాణకారి ట్రస్ట్ మెంబర్స్ కూడా అక్కడి నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే. ఈ ఆలయంలో ఉన్న అఖండ జ్యోతి బద్రీనాథ్ మెయిన్ టెంపుల్ నుండి తీసుకువచ్చారు. ఈ ఆలయంలో శ్రీ గణేష్, శ్రీ కుబేర్, శ్రీ లక్ష్మి, శ్రీ ఉద్ధవ్, శ్రీ బద్రీనాథ్, శ్రీ నారా, శ్రీ నారాయణ్, శ్రీ గరుడ, శ్రీ నారదుడి విగ్రహాలను ప్రతిష్ఠించారండి. మీకు బద్రీనాథ్ మెయిన్ టెంపుల్ గురించి ఐడియా ఉంది కదండి. ఇది మన హిందువులకు పరమ పవిత్రమైన విష్ణు ఆలయాల్లో ముఖ్యమైనది. చార్ధాముల్లో ఒకటి. ఈ ఆలయం ఉత్తరాఖండ్లో గర్హాల్ కొండలలో అలకనందా నదీ తీరానికి 3133 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. హృషికేశ్కు ఉత్తరాన 301 కిలోమీటర్ డిస్టెన్స్లో, కేదార్నాథ్ సమీపంలో ఉన్న గౌరీకుండ్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తావన మన పురాణాల్లో కూడా ఉందండి. నరనారాయణులు ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు తపస్సు ఆచరించారు అని, అలాగే శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాలు చాలింపదలిచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవే అని మహాభారతంలో ప్రస్తావించారు. స్కంద పురాణం, పద్మ పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉందండి. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాథుణ్ణి దర్శించిన తర్వాత ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. ఇంతటి పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడం అందరికీ కుదరకపోవచ్చు కదండి. అలాంటి వారు దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే ఈ బండమైలారంలో ఉన్న బద్రీనాథుడిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈశ్వరుడికి, లక్ష్మీమాతకు ఉప ఆలయాలను నిర్మించారు. నవగ్రహ ప్రతిష్ఠ కూడా ఉందండి. ఆలయ టైమింగ్స్ మార్నింగ్ 8 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు మరియు ఈవినింగ్ 3 PM నుండి నైట్ 8 PM వరకు. వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడికి రావడానికి మేడ్చల్ బస్ డిపో నుండి ఎవ్రీ 1 అవర్కు ఒక బస్ అవైలబుల్గా ఉందండి. మీకు వీలు కుదిరితే ఒకసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని తరించండి. మీకు కావలసిన అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ పచ్చళ్ళు, అలాగే కారప్పొడులు మీ ఆర్డర్ మీద ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తామండి. పైన కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.